I was alone on the island, tortured, banished, broken. I was dying. Then I fell asleep and I saw everything. I saw the war. I saw him return. And I saw the end. He is coming. Prepare. గడిచిన దినమున మనము ధన్యులము అని తండ్రి మనతో మాట్లాడాడు. ఎవరైతే ఈ వాక్కులను చదివి వినుటకు ధ్యానించుటకు ఆయుధపడి వచ్చి ఉన్నారో మనమందరము కూడా ధన్యులము ధన్యులము ధన్యులము. ధన్యులు అనగా అర్థం కూడా చెప్తాను మీకు. మనలను మనము మొట్టమొదటిగా సిద్ధపరచుకొని అనేకులను సిద్ధపరచాలనే దృఢ సంకల్పంతో వచ్చినటువంటి వాళ్ళం మనం. అందుకు మనం ధన్యులం. మనలను మనం సిద్ధపరచుకోవడానికి వచ్చాం. ఆ తర్వాత అనేకులను పరచాలని ఒక దృఢ సంకల్పంతో వచ్చాం. ప్రకటన గ్రంథాన్ని ఏదో చదివేద్దాం, ఏదో తెలుసుకుందాం అనుకొని రాలా. మనం సిద్ధపడి మన స్వకీయులను కూడా సిద్ధపరచబడాలని ఒక తలంపుతో ఆ దీవెనల కొరకే వచ్చి ఉన్నాం. అందుకే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంటుందనగా, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును అని ఉంది లేఖనం. మనం మారాం, మనం రక్షించబడ్డాం, మనం వెలిగించబడ్డాం. కానీ మన కుటుంబాలలో అనేకులు ఇంకా మారవలసిన వారు ఉన్నారు. ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది. మనం వింటున్నాం, మనం ధ్యానిస్తున్నాం. కానీ ఇంకా అనేకులు మన ప్రియులే, మన స్వకీయులే, మన రక్త సంబంధికులే ఇంకా వినలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. మనమందరము కూడా మట్టి నుండి తీయబడిన వారు అది మర్చిపోకూడదు. ఏదో ఒక రోజు అదే మట్టిలో కలిసిపోతాం. అందుకే దేవదేవుడు ఆదాముతో అన్నాడు, నీవు మట్టి నుండి తీయబడ్డావు కనుక ఏదైనా వనమును మొట్టమొదటిగా నీవు
సేద్యపరుచు అన్నాడు. ఫస్ట్ జాబ్ అసైన్ టు యాడమ్ అండ్ ఈవ్, సేద్యపరచండి. ఎప్పుడైతే వారు తప్పు చేశారో వెంటనే శాపంగా ఇచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా? మీరు ఆ భూమిని సేద్యపరిస్తేనే మీకు ఆహారం వస్తుంది అన్నాడు. అనగా మనము భూమిని, మనము మట్టితో చేయబడిన మనము సిద్ధపరచబడాలి. మనము సిద్ధపరచాలి, భూమిని సిద్ధపరచబడాలి, మనమందరం కూడా సిద్ధపడాలి. అందుకే మనమందరం కూడా మారాలి, మార్గదర్శిగా సాక్షార్థమై నిలబడాలి, మన స్వకీయులందరినీ మార్చాలి. ప్రియులారా, ఈ మాటలు చాలా సీరియస్గా తీసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో, మరి ముఖ్యంగా కొత్త నిబంధన పుస్తకాలలో తండ్రి ప్రతి చోట బోధించింది, ప్రకటించింది ఒకే ఒక్క మాట: అంతటా అందరూ మారు మనసు పొందాలి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనంలో, రోమిల రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో కూడా అందరూ మారు మనసు పొంది సిద్ధపడి ఉండాలి. అందరం సిద్ధపడాలి, అందరినీ సిద్ధపరచాలి. ఎందుకనగా ఈ ప్రవచన గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నది ఆ సిద్ధపాటు కొరకే. తండ్రి ఏమి శాడిస్ట్ కాదు. కొందరిని ఏదో రక్షించుకొని మరికొందరిని కొట్టి పారేయడానికి 7 సంవత్సరాలు అక్కర్లేదు. చున్కే మారుంగా అనే తండ్రి కాదు మన తండ్రి. అత్యంత ప్రేమామయుడు, కృపామయుడు. అటువంటి తండ్రి ఎందుకు 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని ఏర్పాటు చేశారంటే, ఇకనైనా మారతారేమో. ఒక్క ఆత్మను రక్షించుకున్నట కొరకు తండ్రి 2000 దెయ్యాలను సైతం, 2000 పందులను సైతం నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు ఒకే ఒక్క ఆత్మ కొరకు. అటువంటి యేసయ్య మనకున్నాడు. ఈ దినం 2వ పాటలో మొట్టమొదటిగా గమనించవలసింది, మనం మారాం, మారకపోతే మారుదాం. రెండవది, మారిన వారు స్వకీయులను రక్షించుకుందాం, అందరినీ రక్షించుకుందాం. అందుకే ఈ ప్రవచన గ్రంథము లేక ప్రకటన గ్రంథము చివరి గ్రంథము అంటాను నేను. ఈ తర్వాత మనకి చదవడానికి ఏ గ్రంథాలు లేవు. ఆ తర్వాత ఇంకా ప్రవచనాలు నెరవేర్చబడడానికి ఇంకా సమయం ఉండదు. ముగింపునకు వచ్చేస్తున్నదన్న సంగతిని మర్చిపోవద్దు. మనం ఇంకా నిర్లక్ష్యం చేసినట్లయితే, ఇంకా మన జీవితాలను అలవోకగా జీవించినట్లయితే, ఒక దినము ఆ శ్రమల కాలము లేక యాంటీ క్రైస్ట్ పీరియడ్ కాలంలో చాలా చాలా వేదనలకు గురైపోతాము. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుంటుందో తెలుసా? రాబో దినముల యందు దేశములో నేను ఒక క్షామమును కలగజేతును అంటున్నాడు. క్షామం అనగా కరువును కలగజేస్తాడట. అదేమిటనగా, యెహోవా మాట వినకపోవుట వలన, మళ్ళీ చెబుతున్నాను, యెహోవా మాట వినకపోవుట వలన కరువు సంభవింపబోతున్నది. సహజమైన కరువులు, సహజమైన కాటకములు అవన్నీ ఒకెత్తైతే, ఇంతవరకు దేవుని మాటలు వినకుండా నిర్లక్ష్యం చేస్తూ పెడచెవులు పెట్టేవారు ఎండ్ డేస్లో విందాము, ఎక్కడైనా చెప్తారా అని ఎదురు చూస్తారు. కానీ
దొరకదు, కష్టంగా ఉంటుంది అని ఆమోసు ప్రవక్త ద్వారా తండ్రి లిఖింపజేస్తున్నాడు. ఆ దినములలో యెహోవా మాట లేక, యెహోవా వాక్కు లేక, యెహోవా వచనములను తెలుసుకొనుటకై తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణము వెతుకులాడతారు, కానీ అవి వారికి దొరకవు. ఇది యెహోవా వాక్కు అని లిఖింపజేశాడు. కనుక మనం నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం మొన్నటి దినాన ఫిఫ్త్ డేట్న మనం ధ్యానించాము. అది పరిశుద్ధాత్మ యొక్క ఉపోద్ఘాతం. ఈ దినమున 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చదువుదాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన వర్సెస్ మనం చదువుతున్నాం. అందరూ పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి, ఈ విషయాన్ని జాగ్రత్తగా నోట్ చేస్తూ వెళ్ళండి. 4వ వచనంలో ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది అని మొదలుపెట్టాడు యోహాను, అపోస్తుడైన యోహాను. ఆసియాలో ఉన్న 7 సంఘాలు క్రింద మనం ధ్యానించబోతున్నాం. ఆల్మోస్ట్ 11వ వచనంలో ఆ సంఘాల యొక్క పేర్లను, వివరాలను కూడా మనకి ఇచ్చాడు. ఆ 7 సంఘాలకి శుభమని చెప్పి రాస్తూ వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి అని సంబోధించాడు. లేఖనం అలా సాగుతుంది. సహజంగా భూత వర్తమాన భవిష్యత్ కాలములు అని మెన్షన్ చేయవలసినటువంటి పరిస్థితిని ఇక్కడ వర్తమాన భూత భవిష్యత్ కాలములు అని మెన్షన్ చేయడం జరిగింది యోహాను చేత. ఎందుకనగా వర్తమానంలో ఉండి భూతకాలమును భవిష్యత్ కాలమును కూడా మనకు వివరించినటువంటి యేసయ్యను జ్ఞాపకం చేస్తూ రాస్తున్నాడు అపోస్తుడైన యోహాను. వర్తమానంలో ఉన్నాడు, భూతకాలము బాగా తెలుసు, ఎందుకనగా ఆయనే సృష్టిని జరిగించినటువంటి మహిమాన్వితుడు కనుక. భవిష్యత్ కాలములో కూడా కార్యములు జరిగించబోవు వాడు కూడా ఆయనే కనుక భూత భవిష్యత్ కాలములలో కూడా ఆ యేసయ్య కనపడతాడని యోహాను అడ్రస్ చేస్తున్నాడు. మీకు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో కూడా యేసయ్య భూమిపైన ఉన్నప్పుడు అన్నాడు, నేను లోకము పుట్టినది మొదలుకొని జరగబోతున్న సంగతులన్నిటినీ నేను మీకు తెలియచెప్పేదను అన్నాడు. అక్కడ నిజంగా వారందరూ ఆశ్చర్యపోయారు. యేసయ్య వయసు నిండా 33 ఏళ్ళు కూడా లేవు. లోకము పుట్టినది మొదలుకొని జరిగిన సంగతులను, జరగబో సంగతులను, జరుగుతున్న సంగతులను చెప్తానన్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలో కూడా అంటాడు, అబ్రహామునకు నేను కనపడ్డాను, అబ్రహాము నన్ను చూడాలని ఆశించి చూసి సంతోషించారని కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో పరిశీలనతో మాట్లాడడం మనం చూసాం, విన్నాం. మనం కనపడుతున్నటువంటి ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారు యేసయ్య అని స్ట్రెచ్ చేయడానికి ఈ లేఖనాన్ని బత్తిపట్టి రాశాడు
అపోస్తుడైన యోహాను. 5వ వచనంలో నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. చూడండి ఎంత క్లారిటీగా, క్లియర్గా, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. ఏ తండ్రి అయితే మన కొరకే పరమ నుండి దివికి దిగి వచ్చాడో, ఆయన శిలువలో వ్రేలాడిన తర్వాత చనిపోయి ఆది సంభూతుడిగా లేచి పరలోకంలోకి ఎక్కిపోయినటువంటి ఆ యేసయ్యను ఏమంటున్నాడు? భూపతులకు అధిపతి అన్నాడు. ఆయనకు యుగ యుగములు మహిమ కలుగును గాక అని ఎండ్ చేస్తాడు. ఆయన స్వరక్తం ఇచ్చి తన తండ్రి రాజ్యమునకు మనలను ఒక యాజకులుగాను రారాజులుగాను చేసెను అని కూడా లిఖించేశాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, యేసయ్య తనకు తానుగా దేవుడిగా పరిచయం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు, ప్రభువుగా పరిచయం చేసుకుంటున్నాడు. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, భూపతులకు అధిపతి అని లిఖించాడు. ఎందుకనగా దేవుడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనము పాపులమని దేవునికి మనకి చాలా గ్యాప్ని మనమే మెయింటైన్ చేస్తూ దూరం అయిపోతున్నాం. యేసయ్య అలా దేవుడు అనిపించుకోకుండా, నేను మీ కొరకే దిగి వచ్చినటువంటి ఒక పరలోకపు రాజును, మీ వెల్ఫేర్ చూడడం కొరకు వచ్చినటువంటి రాజు, ఈ భూమిపైన ఉన్నటువంటి చక్రవర్తులు కావచ్చు, రాజులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకా ఎవరైనా అధికారులు కావచ్చు, వారు సరిగా మిమ్మల్ని ఏలుబడి చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. కానీ నేను పరలోకపు రాజును, నా ప్రజలను నేను మీకు కావలసిన వాటినన్నిటినీ కూడా సమకూర్చి, అనుగ్రహించి, మిమ్మల్ని ప్రేమించి, దీవించి, నాతో పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలని ఒక ప్రణాళికతో వచ్చి ఉన్నాను అని చెప్పుకున్నటువంటి మాట ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. చూడండి, ఈనాడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఆది అనాది కాలం నుండి రాజులందరూ కూడా ఏ విధంగా పరిపాలించారో, ఏ విధంగా మనము బాధపడ్డామో, ఇప్పటికీ ఏ విధంగా బాధపడుతున్నామో మనందరికీ తెలుసు. ఎవరైతే ఆయన అమూల్యమైన రక్తంలో కడిగి ఆయన బిడ్డగా అంగీకరించబడతారో, అప్పుడు యేసయ్య రాజ్యములోనికి వెళ్ళే అర్హత మనకు సంపాదించబడిన తర్వాత మనమందరము కూడా పరలోక రాజ్య వారసులం అయిపోతాము. ఆ ప్రజ కొరకే యేసయ్య అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు. ఇది మనం గమనించలేకపోతున్నాం. ఎందుకండి మారు మనసు పొందాలి? ఎందుకండి యేసయ్య దగ్గరికి రక్షకుడిగా అంగీకరించి రావాలి? ఎందుకండి బాప్తిస్మము? ఎందుకండి ఇవన్నీ అనుకునేవారు చాలా మంది ఉన్నారు. వారు ఆలోచించవలసింది ఏమిటనగా, నీవు ప్రభువుని, అందుకే ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి నీ నోటితో ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే ఆయన ప్రజవైపోతారు. అక్కడి నుంచి ఆయన గవర్నెన్స్ మన మీద ఉంటుంది, ఆయన ఏలుబడి మనపై ఉంటుంది, పరలోకపు ప్రొటెక్షన్ మనకిస్తాడు, పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ మనకిస్తాడు. ప్రకటన గ్రంథం ఎందుకు రాయించాడు? 27 పుస్తకాలు కొత్త నిబంధనలు ఈ విషయాలనే చెప్పి 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 తన అపోస్తుల ద్వారా, సువార్తికుల ద్వారా, ప్రవక్తల ద్వారా, నా ప్రజగా మీరు ఏర్పరచబడండి, పరలోక రాజ్యము మీకు ఏర్పరచబడింది. మనం వీటిని వేరే విధంగా ఆలోచించి ఐహిక
మనస్తత్వముతో లేక లౌకిక ఆత్మతో ఆలోచించి దూరం అయిపోతున్నాను. నేను మరలా మీకు చెప్తున్నానండి, దేవుని బిడ్డగా అంగీకరించబడిన వారు యేసయ్య గైడెన్స్, యేసయ్య ప్రొటెక్షన్, యేసయ్య హెడ్జ్, ఆయన దూతలు మనకెప్పుడు కావలిగానే ఉంటారు. అందుకే కీర్తన 34:7 కావచ్చు, హెబ్రీ పత్రిక 1:14 కావచ్చు. ఈ ప్రొటెక్షన్ ఎప్పుడు మనకు ఉంటుందంటే ఉంటుంది. అది నియమం అండి, పరలోకపు నియమం ఖచ్చితంగా ఉంటుంది. కర్సెస్లోనికి పోనీయడు, బ్లెస్సింగ్సే ఉంటాయి. ఆయన చిత్తమే మన ఎల్ల నెరవేర్చబడుతుంది. ఈ మాటలు నమ్మండి. అందుకే యేసయ్య ప్రభువుగా పిలిపించుకొని మన మధ్యలోనికి వచ్చాడు. ప్రభువా అంటే చాలు, ఎంటైర్ ప్రొటెక్షన్ విల్ బి గివెన్ టు us from the heaven. ప్రకటన గ్రంథము 19:16 కూడా ఒక మాట ఉంది, చదివినట్లయితే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉన్నది. ఆయన ప్రభువు కానీ మన మధ్యలో సంచరించడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే మనము కూడా ఎవరైతే మారు మనసు పొంది ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు, ఎవరైతే దేవుని సేవ చేస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నటువంటి కాపర్లు కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, యాజక రారాజుల వలె విరాజిల్ల చేయడానికే తండ్రి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఆయన అమూల్యమైన రక్తం చేత కడగబడి, అందుకే ఇక్కడ మనకి 4, 5, 6 వచనాల్లో మనము ఆర్డినరీ పర్సన్స్ కాదు, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అని చెప్పడానికి ఆ 3 వచనాలు వాడుతున్నాడు. ఆ ప్రభు యొక్క అమూల్యమైన రక్తం చేత కడగబడ్డ మనం ఒకప్పుడు ఈ లోకంలో ఉన్నామేమో, కానీ ఇప్పుడు ఈ లోకం నుండి వేరు చేశాడు తండ్రి మనల్ని. యోహాను సువార్త 15:19 ప్రకారంగా ఒకప్పుడు ఈ లోకంలో ఈ లోక ప్రజగా ఉన్నాము, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు వేరైపోయి ఉన్నాం. ఆయన ప్రజగా ఉన్నాం. ఒకప్పుడు చీకటి, ఇప్పుడు చీకటి కాదు, యేసయ్య వెలుగులో ఉన్నాం. ఒకప్పుడు ఈ భూమిపైన అన్య జనాంగంలో కలిసిపోయి ఉన్నాం, కానీ ఇప్పుడు యేసయ్య రాజ్యములోని ప్రజగా మారిపోయి ఉన్నాం. ఆయన జ్యూరిడిక్షన్లో ఉన్నాం, ఆయన పరిపాలన కింద ఉన్నాం. అందుకే ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ప్రియులారా, అందరికీ విషయాలు చెప్పండి. ఇంకా నిర్లక్ష్యం చేసినట్లయితే, ఇంత గొప్ప అవకాశాన్ని ఇంకా పోగొట్టుకున్నట్లయితే ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమనున్నది చూడండి ఒక్కసారి. 1:7 ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. చూడండి, స్పష్టంగా లిఖించేశాడు. 4, 5, 6 వచనాల్లో చెప్పిన మాటను పెడచెవిన పెట్టి ఇంకా ఆ ధన్యతను పొందుకోలేక, ఇంకా మారలేక ఈ ఊబిలో కూరుకుపోయి చీకటిలో జీవిస్తున్న వారితో పలుకుతున్న మాటలు ఏమిటంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. దట్ ఈస్ సెకండ్ కమింగ్.
ఆ టైంలో రొమ్ము కొట్టుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అక్కడ ప్రతి నేత్రము ఆయనను చూచును అని కూడా మాట లిఖింప చేశాడు. ప్రతి నేత్రము అనగా ఇంకా క్లియర్గా చెప్తున్నాను, చనిపోయిన వారందరూ ఎక్కడ ఉన్నారో, బ్రతికి ఉన్నవారు భూపైన ఉంటారు. చనిపోయిన వారు పరిశుద్ధుల పాతాళపు చెరలో, పాపుల పాతాళపు చెరలో, హతసాక్షులైన వారు పరలోకపు దేవదూతల లోకపు బలిపీఠము క్రింద కొందరు, పరదేశంలో ఉన్న ఆత్మలు కొందరు, అందరూ కూడా ప్రభు రాకడలో వారి మనోనేత్రములను విప్పబోతున్నాడు తండ్రి. అందరూ చూస్తారు, అందరూ చూస్తారు. ఆ క్షణము చాలా 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 ఆశ్చర్యకరంగా ఉంటుంది. పొడిచిన వారిని చూచెదరనుంది. భూజనులందరూ ఖచ్చితంగా చూస్తారు, ఎందుకనగా వారు చూస్తుంటారు కనుక. పొడిచిన వారు ఎప్పుడు పొడిచారంటే 2000 సంవత్సరాల క్రితం పొడిచిన వారు కూడా యేసయ్య రాకడను చూస్తారు. అంటే తండ్రి వారి మనోనేత్రములను తెరిచి చూపిస్తారు. ఈ మధ్యకాలంలో మనకు ఒక అపోహలు కూడా ఉన్నాయి. అదేమిటంటే చనిపోయిన వారు దీపాల్లాగా ఉంటారని, చనిపోయిన వారు ఎక్కడనో రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అవి నేను చెప్పను, వారిని బాధపెట్టను. చనిపోయిన వారు మహిమా శరీరము దాల్చి ఉంటారన్న సంగతిని మాత్రం గుర్తుంచుకోండి. దీపాలాగా ఉండడము, ఏలో ఉండడం అనే ఊహల్లో నుంచి, ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్లో నుంచి బయటికి రావాలి. నేను ముందే చెప్పాను, ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మహిమా శరీరంతోనే ఉంటారు. ఏ కంపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ ఆ కంపార్ట్మెంట్లో నుండే యేసయ్యను చూస్తారు. మారు మనసు పొంది సిద్ధపడిన వారేమో సంతోషిస్తారు, పొందని వారేమో రొమ్ము కొట్టుకుంటారు అని చెప్పాడు ఇక్కడ. ఆ తర్వాత 8వ వచనం చదువుదాం. అల్ఫాయు ఒమేగా నేనే, కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు కూడా చూడండి. యేసయ్యను చాలా వరకు ఈ రోజులలో ఇప్పటికీ కూడా డిబేట్స్ పెట్టుకొని ఆయన దేవుడు కాడని, ఆయన ఏదో మనిషి అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అది మీ అందరికీ తెలుసు. కానీ అదే యేసయ్య పలుకుతున్న మాట ఏమిటనగా, అల్ఫాయు ఒమేగాను నేనే అంటున్నాడు. ఆదియు అంతమునే నేనే ఉన్నాను, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును కూడా నేనే అంటున్నాడు. దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ ప్రభువు దేవుడు, నేను ఇంతకుముందే చెప్పాను. కానీ దేవుడును అనిపించుకోవడం కంటే ప్రభువుని అనిపించుకోవడానికి ఇష్టపడతాడు ఇప్పుడు యేసయ్య. ఆయన మనలను తన రాజ్యంలోని తీసుకొని వెళ్ళటకు ప్రేమతో మనల్ని హత్తుకొని జీవించాలని. అందుకే పిలాతోటి అంటారు, మీకు గుర్తుంది కదా, అవును మిస్టర్ పైలట్, నేను రాజునే, కానీ మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. మీ రాజరికం వేరు, నా గవర్నెన్స్ వేరు. ఎప్పటికీ కూడా ఇంకా యేసయ్యను ప్రభువుగాను దేవుని ప్రతిరూపంగాను అంగీకరించినటువంటి జనాంగంలోకి ఈ మాట కనువిప్పు కలిగించాలి. అల్ఫాయు ఒమేగాయు నేనే, ఆదిలో నేనే ఉన్నాను, అంతములో నేనే ఉంటాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి 30 వచనాలు రాసుకున్న తర్వాత చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా లిఖింపజేశాడు, రాసుకున్న తర్వాత చదవండి. ఆయనే ఆదియును అంతమునై ఉన్న ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు 9వ వచనం చదువుదాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను
సహనములోను పాలివాడను నైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. చూడండి, ఇక్కడ తన స్థితిని వివరిస్తున్నాడు అపోస్తుడైనటువంటి యోహాను. నేను మీ సహోదరుడను, యేసును బట్టి నేను సాక్ష్యం ఇచ్చుచుండగా డొమేషన్ చక్రవర్తి నన్ను పట్టుకొని నూనెలో వేపి ఈ పద్మాసలంకలో పడేశాడు. దేవుని గుర్చిన సాక్ష్యము, యేసుని గుర్చిన సాక్ష్యము, వాక్యమును గుర్చిన సాక్ష్యము ఇచ్చినటువంటి దైవజనులను ఆనాడు జరిగించినటువంటి స్థితిని మరొక వారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ. నిజానికి ఆ రోజులలో రాజులు బహుమూర్ఖంగా సాక్ష్యం ఇచ్చినటువంటి వారిని చంపించి పారేశారు. మీకు తెలుసు, 65, 66 ఏడీలో క్రీస్తు శకములో పౌలును పేతును చంపించింది నీరో చక్రవర్తి. దేవుని వాక్యము నిమిత్తము, యేసయ్య సాక్ష్యము నిమిత్తమే శిరచ్ఛేదనము గావించబడ్డారు. ఈనాడు మనం ఒక రకంగా ధన్యజీవులమే. ఆనాడు ఉన్నటువంటి కష్టకాలాలను మనం ఎదుర్కొనగలమా? ఆలోచించండి. ఎంతో కష్టపడి ప్రాణములను సైతము త్యజించి ఆత్మాహుతి అయిపోయినటువంటి దైవజనులు వారు. ఈనాడు మనము ఆ శ్రమలంటేనే ఇప్పుడు భయపడుతూ ఆ శ్రమల కాలము అనే పేరు ఎత్తుకుంటేనే భయపడుతూ వస్తున్నాం. క్రీస్తు శకము 96లో రాయబడింది ఈ పుస్తకం. అప్పటికే చనిపోయినటువంటి అపోస్తులందరూ కూడా యేసయ్య బలిపీఠము, పరలోకములో ఉన్నటువంటి బలిపీఠం దగ్గర ఆ ఆత్మలన్నీ కూడా ఇదే విధంగా మొరపెట్టుట కూడా మనం చూడబోతున్నాం. ఒక్కసారి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. చాలండి, అక్కడనే ఆగండి, తర్వాత మళ్ళీ చదివిస్తాను. 96లో ఈయన పద్మాసలంకలో ఉన్నాడు. వీళ్ళందరూ 60-70లోనే వెళ్ళిపోయారు. 20 years బిఫోరే వెళ్ళిపోయారు ఈ ఆత్మలన్నీ. ఎక్కడున్నారు? పరలోకపు దేవదూతల లోకపు, పరలోకం అనగా దేవదూతల లోకపు బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు. ఇది మీరు మర్చిపోకండి, మళ్ళీ చెప్తున్నాను. ఇందులో శిరచ్ఛేదము గావించబడినటువంటి వారందరూ కూడా పౌలు, పేతురు, మత్తయి, అందరు అపోస్తలులు, జిలోతు అనబడిన సీమోను, చివరికి యేసయ్య సహోదరుడైనటువంటి యాకోబు, వీళ్ళందరూ అక్కడనే ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఒకసారి చదవండి. పాస్టర్ సురేష్ చదవండి, కంటిన్యూ చేయండి అక్కడి నుంచి. వారు, నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. చూడండి, నాథా సత్యస్వరూపి, మమ్మల్ని ఇలా చంపి పారేశారు. మీ వాక్యము నిమిత్తము, యేసయ్య యొక్క సాక్ష్యము నిమిత్తము ప్రకటించబడినందుకు శిరచ్ఛేదములు గావించబడినటువంటి ఆత్మలు వారు. అవే మాటలు ఇక్కడ మనకి 9వ వచనంలో కూడా
జాన్ రికార్డ్ చేస్తున్నాడు. దేవుని వాక్యము నిమిత్తము, యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తము నేను కూడా పద్మాసలంకలో ఉన్నాను అని. వీళ్ళందరికీ కూడా ఏ విధంగా తండ్రి జస్టిఫై చేయబోతున్నాడో మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఇక 10వ వచనంలోకి వచ్చేసరికి 1వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఊరధ్వని వంటి స్వరమును, గొప్ప స్వరమును విన్నాడు. ప్రభు దినమందు ఆయన ఆత్మవశుడై స్వరాన్ని వింటున్నాడు. ప్రభు దినము అనగానే చాలా వరకు అనుకున్నారు ఇది విశ్రాంతి దినం అనుకున్నారు, అనగా శనివారం అనుకున్నారు, సబ్బాతు అనుకున్నారు. కాదు, ప్రభు దినం అనగా యేసయ్య పునరుద్ధానుడైన దినము. ఇది నోట్ చేసుకోండి. ప్రభు దినం అనగా సబ్బాతు కాదు. మనం అనుకుంటున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా శనివారం కాదు. ఇది యేసయ్య పునరుద్ధానుడైన దినమును ప్రభు దినము అంటారు. ఎందుకనగా అందుకే ప్రభువు ప్రభువు ప్రభు అని 4-5-6 వచనాల్లో మనం రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని చెప్పినటువంటి ఆ ప్రభు యొక్క దినం ఇది. అప్పుడు అతనికి గొప్ప శబ్దం వినపడుతుంది, ఘోర వంటి శబ్దము. ఇదే యేసయ్య మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో చేసిన ప్రామిస్, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడబోతున్నది. అప్పుడు హల్లెలూయా. ఏమని ఆ శబ్దం అనగా 11వ వచనంలో, నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పగా నేను వింటిని. ఇప్పుడు మనము 7 సంఘముల పేర్లను స్పష్టముగా లిఖించేశాడు. 4వ వచనంలో చెప్పినది ఆసియాలో ఉన్న 7 సంఘములకు అని అడ్రస్ చేసింది ఇక్కడ స్పష్టంగా లిఖింపజేశాడు. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఇవి నేను చదువుతున్న రోజుల్లో ప్రపంచములో క్రీస్తు శకము 100 సంవత్సరాల నుంచి నేటి వరకు ఈ 7 సంఘాలే ఉన్నాయా? ఈనాడు 197 కంట్రీస్లో ప్రతి దేశంలో అద్భుతమైన సంఘాలు కట్టబడ్డాయి కదా. ఒక అమెరికానే తీసుకోండి మీరు, ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎన్ని డాక్టర్స్ అక్కడి నుంచి వచ్చాయో, ఇప్పటికీ వస్తున్నాయో. ఇంగ్లాండ్ని తీసుకోండి, స్కాట్లాండ్ని తీసుకోండి, వేల్స్ని తీసుకోండి, స్వీడన్ తీసుకోండి, జర్మన్ తీసుకోండి. ఆ సంఘాలన్నీ కాకుండా ఈ 7 సంఘాలకే ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు తండ్రి? మీరు మ్యాప్లో చూస్తే యూ షేప్లో ఉంటాయి ఈ సంఘాలన్నీ కూడా. టర్కీ కింద ప్రాంతంలో యూ షేప్లో ఉంటాయి. ఆశ్చర్యంగా లేదు? 7 సంఘాలనే సార్వత్రిక సంఘం అని ఎందుకు అంటున్నాడు తండ్రి? 7 సంఘాల మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు? ఏడు సంఘాలనే దీపస్తంభము అని కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఎందుకు? మనము ముందు ధ్యానించబోతున్నాం కనుక ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ఈ 7 సంఘాల యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? వీటినే ఎందుకు తండ్రి అడ్రస్ చేసి మనకు చూపిస్తున్నాడు? 2-3 అధ్యాయాలు మనం ప్రస్ఫుటంగా ధ్యానించబోతున్నాం. అప్పుడు ఆ సంఘాలని రాసిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే 13-16 వచనాల్లో నేను చదువుతాను. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని అన్నాడు.
మళ్ళీ చదువుతున్న చూడండి, చాలా జాగ్రత్తగా ధ్యానించవలసినటువంటి విషయాలండి. ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడంలో ప్రతి మాటను చాలా జాగ్రత్తగా పరకాయ చేసి చదవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. 7 సువర్ణ దీపస్తంభములు. 7 సువర్ణ దీపస్తంభములు అనగానే ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికేల మధ్య ఆ సంఘాల మధ్యనే యేసుక్రీస్తు ప్రభువుని పోలినా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నాడు యోహాను. ఆ గెటప్ అంతా మీకు క్లియర్గా 16వ వచనం దాకా రాశాడు. ఆయన పాదములు మట్టుకు దిగుతున్న తెల్లని వస్త్రము, దగదగ మెరిసే వస్త్రాన్ని చూశాడు. ఆయన ఎదురు రొమ్మున ఒక బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలుగా ఉన్నాయి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన అపరంజితో సమానమై ఉన్నాయి. కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉన్నాయి. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు. ఆయన నోట నుండి 2 అంచుల ఖడ్గము, వాడిగల ఖడ్గము బయలు వెళ్తున్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది అని రికార్డ్ చేశాడు. యేసయ్య గెటప్ను ఈ అపోస్తుడైన యోహాను ఇది మొట్టమొదట చూడడం కాదు. మానవ రూపిగా ఉన్నప్పుడు యేసయ్య ఎదురొమ్మున ఆనుకొని జీవించినటువంటి శిష్యులలో ప్రథమ శిష్యుడని చెప్పుకున్నాం, ధ్యానం చేశాం. తాబోరు కొండ యొద్ద రూపాంతరం చెందినప్పుడు పేతురు, యాకోబులతో పాటు కూడా ఈ యోహాను ఉండి చూశాడు. అప్పుడు చూసినప్పుడు కూడా ఇంత అద్భుతమైనటువంటి దివ్య దర్శనాన్ని చూడలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని కూడా రాయలేక మనిషి కుమారుని పోలినా అని మెన్షన్ చేశాడు. అనగా యేసయ్య యొక్క గెటప్ను చూసి 17వ వచనంలో పడిపోతాడు, మోసపోతాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి? ఇంకా యేసయ్య దేవుడేనా, మనిషి కుమారుడేనా, త్రిత్వమేనా కాదా, అవునా అనుకుంటూ కూర్చున్నారే. కొందరైతే దూత అనుకుంటూ కూర్చున్నారు యోహో విట్నెస్ వాళ్ళు. ఏ దూతకైనా ఇటువంటి గెటప్ ఉంటుందా? ఆలోచించుకోవాలి కదా లేఖనాల్ని. ఇంకొక విషయం మీకు చెప్తాను. ఇక్కడ యేసయ్య ఎదురు రొమ్మున ఒక బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. 13వ వచనంలోనే ఉంటుంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఈ బంగారు దట్టి ప్రధాన యాజకులు మాత్రమే కట్టుకుంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ యేసయ్యే ఇచ్చాడు. ఇక్కడ నిర్గమకాండంలో మోషే, ఇదిగో నీ ఒక యాజకుడిని అభిషేకించి అతనికి ఇచ్చు వస్త్రములలో ఎఫోదును ధరించిన తర్వాత ఎదురు రొమ్మున బంగారు దట్టి కట్టుకోవాలి అని చెప్పాడు. దానినే ఊరీము తుమీము అని పిలువబడుతుంది. దాని వివరణ ఇక్కడ ఇవ్వడానికి నాకు సమయం చాలదు కనుక ముందు చెప్తాను. ఎందుకని ప్రధాన యాజకుడు ఆ ఎదురొమ్మును దట్టి కట్టుకోవాలి అనగా, ఆ బంగారు దట్టి పైన 12 రత్నములు పొదిగి, ప్రతి రత్నము పైన అలనాటి 12 గోత్రకర్తల పేర్లు లిఖించబడి ఉంటాయి.
ఈ 12 గోత్రకర్తల పేర్లు భుజములపైన ఎదపైన ఆ ప్రధాన యాజకుడు ధరించి అతి పరిశుద్ధ స్థలములోనికి కృపాసనం యొద్దకు వెళ్ళాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన నియమం. ప్రతి ప్రధాన యాజకుడు కృపాసనం యొద్దకు వెళ్ళినప్పుడు ఎఫోదును ధరించాలి, తలపైన పాగా ఉండాలి, నొసటన సూత్రం ఉండాలి, ఇవన్నీ కూడా నడుములకు దట్టి ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. అక్కడ లిఖింపజేసినటువంటి ఈ తండ్రి ఇప్పుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన ఎదపైన చూడండి బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. అలనాడు కేవలము ఆ ప్రధాన యాజకునికి ఆ 12 గోత్రకర్తలు లేక ఆ ప్రజ ఇజ్రాయేల్ ప్రజ అయితే, ఈనాడు ఎవరైతే యేసయ్య యొక్క నామములో, యేసయ్య రక్తములో, యేసయ్య మన కొరకై అనుగ్రహించిన కృపలో మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో వారి పేర్లన్నీ కూడా ఇప్పుడు ఆయన ఎదపై ఉన్నాయి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. My dear sister and my dear sister and my dear brother, you please don't worry about yourself. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నావో, రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 13వ వచనం ప్రకారంగా నీవు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నావో, నీ పేరు జీవగ్రంథంలో లిఖించడమే కాదు, నీ పేరు యేసుక్రీస్తు ప్రభువు బంగారు దట్టి ఎదపైన లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనగా అంత డ్యూ కేర్ తీసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మారు మనసు వలన వచ్చే లాభం ఏమిటంటే మన పేరు ఎక్కడికి వెళ్తుందండి? యేసయ్య ఎదపైకి వెళ్తుంది. వై డు యు వరీ అబౌట్ ది ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్? దాని గురించి ఎందుకండి చింతన? నీ పేరు యేసయ్య ఎదపైకి వచ్చేసింది, మన పేరు జీవగ్రంథంలో లిఖించబడి ఉన్నది. వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. నేను మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి, ధైర్యపడండి, ధైర్యం తెచ్చుకోండి. మారు మనసు పొందిన వారందరూ గుండె మీద చేసుకొద్దిగో, నేను ఐఎమ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఆర్డినరీ పర్సన్, ఐఎమ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఐఎమ్ నాట్ ఆర్డినరీ పర్సన్. నా ఎదపైన మీ పేర్లు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో నేను మీకు ప్రధాన యాజకుడిని అన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25, 26 వచనాలు కూడా నోట్ చేయండి. అక్కడ కూడా ఆయన మన తరపున పరలోకములో ఉండి మన కొరకై విజ్ఞాపనలు చేస్తూ మన కొరకై అన్నిటినీ సిద్ధపరుస్తున్నాడు. యేసయ్య మన కొరకై పరలోకములు అన్నీ సిద్ధపరుస్తున్నాడు. మనమందరము కూడా పరలోక రాజ్యములోనికి వెళ్ళే వరకు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా యేసయ్య తీసుకొని మన కొరకే శ్రద్ధతో అన్ని కార్యాలు జరిగిస్తున్నాడు. మనకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. మనకు కావాల్సినటువంటి ప్రతి విషయంలో డ్యూ కేర్, ఇంచ్ ఆఫ్ కేర్ తీసుకుంటున్నాడు. కానీ మనమే ఆయనకు దూరంగా జీవిస్తున్నాం, ఆయనకు దూరంగా జీవిస్తున్నామండి. విచారకరం. ఇప్పటికీ ఇంకా దూరంగానే ఉన్నారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోతున్నారు. హౌ లాంగ్, ఎంతకాలం వరకు? బహు దగ్గరగా వచ్చేసాం మనం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నది? యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకండి లేదు? ఆయన ఎదపైకి వెళ్ళిపోయాం మనం. ఏమండి మాకు శిక్షా విధి లేదా? ఎస్, ఉండదు. ఎందుకనగా నీవు ఉన్నావో లేవో అదే ఒకటి ఆలోచించంతవరకు. నువ్వు నిజంగా ఉన్నావా లేదా? ఉట్టుట్టి బాప్తిస్మాల్లో ఉన్నావా లేదో ఆలోచించు. నీకు నీవు పరీక్షించుకో. నిజంగా నువ్వు యథార్థంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే నీవు యేసయ్య ఎదపై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనంలో చూడండి, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన కుడి చేతిలో ఏమేమి ఉన్నాయండి? 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు.
ఇంతకీ 7 నక్షత్రాలు ఏమిటి, ఆ 7 దీపస్తంభాలు ఏమిటి మనం తెలుసుకోబోతున్నాం. వెంటనే పడిపోయి మూర్ఛపోయినటువంటి యోహాను భుజపైన చేయి వేసి 18వ వచనంలో ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. ఇప్పుడు కొందరు అక్కడక్కడ ప్రశ్నిస్తారు, ఏమండి మరణాన్ని సాతానుడు వచ్చి తీసుకుంటానని ఎక్కడనో అన్నారు కదా లూకాసు వార్త 12:20 అని అడిగేవాళ్ళు ఉన్నారు, నన్ను అడిగేవాళ్ళు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మరణాన్ని ముట్టుకునే అధికారము ఎక్సెప్ట్ యేసయ్యకు తప్ప ఎవరికీ లేదు 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 లేదు. సాతానునే మూసేస్తాడు. సాతానునే మూసేసే తండ్రి సాతానునికి మనల్ని మరణించే పవర్ని ఇస్తాడని ఎలా అనుకుంటున్నారండి? ఎలా అనుకుంటున్నారు? ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఏమండి అక్కడ అలా ఉందేమో ఇలా ఉందేమో. మళ్ళీ చెప్తున్నాను, మొదటి సమూయేలు గ్రంథం 2:6 వచనం ప్రకారంగా సమాధులలోనికి పంపిస్తూ సమాధులలో నుంచి రప్పించువాడు ఒక్కడు, ఆయనే దేవాది దేవుడు అయిన యేసయ్య. ఎందుకనగా ఆయన చేతిలో తాళపు చెవులు ఉన్నాయి. మరణం యొక్కయు పాతాళం యొక్కయు. ఇప్పుడు పాతాళములో నుంచి ఎవరినైనా బయటికి తేవాలన్నా కానీ యేసయ్య తేగలడు. మీకు మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో క్లియర్గా ఉంది కదండి. సమూయేలును బయటికి రప్పించింది ఎవరు? విచ్క్రాఫ్ట్ ఉమన్ కాదు. దేవుడు పంపిస్తేనే వస్తాడు, మళ్ళీ దేవుడు వెనక్కి పిలిస్తేనే వెళ్ళిపోతాడు. ఎవరి వల్ల కాదు. అంతదాకా ఎందుకు? ఇదే అపోస్తుడైన యోహాను నూనెలో వేయించినప్పుడు చనిపోకుండా కాచి కాపాడింది ఎవరు? యేసయ్య. ఎందుకనగా తాళం చేయి ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. మన పక్కన మరణము పొంచి ఉన్నప్పటికీ చేతులు కట్టుకొని నిలబడవలసింది. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, మరణము మనల్ని తాకాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? యేసయ్య పర్మిషన్ కావాలి. వితౌట్ హిస్ పర్మిషన్ మరణము కూడా తాకదు, ముట్టదు. మీ మనసులో రిజిస్టర్ చేసుకోండి, ఎవరైనా సరే మరణము మనలను తాకాలి అంటే యేసయ్య పర్మిషన్ కావాలి. అందుకే ఇదిగో తాళం చేతులు నా యొద్ద ఉన్నాయి. మరణించాలంటే ప్రభు పర్మిషన్ కావాలి. ఇంకోటి కూడా ఉంది, చనిపోయిన వాళ్ళందరూ లేచొచ్చి మా మీద పడుతున్నారని చెప్పుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. చనిపోయిన వాళ్ళు బయటికి రావాలన్నా పాతాళపు తాళం చెవులు యేసయ్య దగ్గర ఉన్నాయి. ఎవరికి పడితే వాళ్ళు బయటికి పరిగెత్తుకొస్తే భూమి పుట్టి 6000 సంవత్సరాలు అవుతుంది. 6000 సంవత్సరాల్లో మరణించిన అనేక కోట్లైన వాళ్ళు బయట తిరగడం మొదలు పెడితే మనం వారి ముందు ఎక్కడ ఉంటామండి? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఏదో నిన్న మొన్న చనిపోయిన వాళ్ళు వచ్చి మన మీద కూర్చుంటున్నారని చెప్పుకుంటున్నాం. ఆదాం మొదలుకొని మొన్నటి దాకా చనిపోయిన కోట్లాది బిలియన్ ఆఫ్ పీపుల్ అందరూ బయటకు వస్తే అసలు మనం కనపడతామా? ఆలోచించండి. అందరినీ బంధించే ఉంచాడు. ఏ ఒక్కళ్ళు రావాలన్నా కానీ యేసయ్య పర్మిషన్ లేకుండా రారు. మరణము పాతాళములో నుండి వచ్చుట వితౌట్ హిస్ పర్మిషన్ ఏది జరగదు. 19-20 వచనాలు చదవండి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపముల సంగతియు వ్రాయుము. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములకు దూతలు,
ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. గమనించండి, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాలు ఎవరట? సంఘపులు దూతలు. 7 నక్షత్రాలు ఎవరండి? అందరు ఎవరైనా ఒకటి చెప్పండి. సురేష్ గారు చెప్పండి. నక్షత్రాలు యేసయ్య చేతిలో ఉన్న నక్షత్రాలు ఎవరండి? సంఘముల దూతలు. దూతలనగా కాపరులు, ఆ సంఘమును కాయవారు. కాపరులు, సంఘపు దూతలు. యేసయ్య చేతిలో ఉన్నటువంటి ఆ 7 నక్షత్రాలు ఆ 7 సంఘములను కాల్చున్నటువంటి దూతలు. అనగా ఈనాడు ప్రపంచమంతటా ఏ సంఘాలనైతే మనం కాస్తున్నామో ఆ సంఘపు దూతలందరూ కూడా యేసయ్య చేతిలోని నక్షత్రాలు మాత్రమే అన్న సంగతిని మర్చిపోవద్దు. నిజంగా ఈ మాట వింటుంటే కాపర్లు ఎవరైనా మన మధ్యలో ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో ఉన్నట్లయితే మొట్టమొదటిగా సంతోషించవలసింది ఏమిటనగా, ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఆయన చేతిలోని నక్షత్రాలమండి మనం. ఆయన చేతిలోని నక్షత్రాలండి. ఒక సంఘాన్ని నీ చేతికి అప్పగించి ఖాయమని చెప్పాడంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆమేన్. సంఘమేమో సువర్ణ దీపస్తంభం అయితే దాన్ని కాయచున్నటువంటి దూత లేక కాపరి నక్షత్రం అని చెప్తున్నాడు. ఇంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి కాపర్లు ఎందుకు బలహీనంగా దీనమైన ముఖంతో ఉండాలి? జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన చేతిలో నక్షత్రాలు కదండి. అందుకే యేసన్న ఒక తాట అంటాడు, ఆ పాట సరిగ్గా గుర్తులేదు లిరిక్స్, కానీ నీ చేతితోనే నన్ను చేసినావు, నీ చేతి నీడలో నన్ను చెక్కుకుంటివి. చూడండి ఎటువంటి మాటలు! నీ చేతితో నన్ను చేశావు, నీ చేతిలో నన్ను చెక్కున్నావు, నీ చేతితో నన్ను పట్టుకున్నావు, ఒక నక్షత్రంగా మలిచావు. ప్రకటన గ్రంథం 2:26 అంటాడు, సక్రమంగా చేయు దూతకు నేను నక్షత్రాన్ని ఇస్తాను అంటున్నాడు. అది వాగ్దానము. మనం దూతలుగా ఉన్నాము అని నిరాశతో ఉండవలసిన అవసరం లేదు. నక్షత్రం అని చెప్తున్నాడు. మనకున్న సంఘాన్ని చూడండి, ఎంతవరకు మనము ఆ సంఘాన్ని ఏలుబడి చేస్తూ ఒక సాక్షార్థమైన సంఘంగా నిలబెడుతున్నామనేది మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ సంఘమే సువర్ణ దీపస్తంభము అంటున్నాడు. ఆ నక్షత్రమే నా సంఘపు దూతలు అంటున్నాడు యేసయ్య. మరి ఈనాడు ఆ దూతలమైన మనము, ఆ కాపర్లమైన మనము ఆయా సంఘములను ఏలుబడి చేస్తూ సంఘములను కాచి కాపాడుతూ ప్రార్థనలు యాచనలు సమర్పిస్తున్నటువంటి దైవజనులందరూ కూడా నక్షత్రముల వంటి వారు. ఆ సంఘములు బంగారు స్తంభముల వంటివి అంటున్నాడు. వాటిని నేను కాయుచున్నాను అంటున్నాడు యేసయ్య. మనం ఎంత నిర్లక్ష్య వైఖరితో జీవిస్తున్నామండి! ఆ సంఘాన్ని ఎలా మనము కట్టుతున్నామో ఆలోచించండి. ఆ సంఘములో ఉన్నటువంటి ఎక్లేషియాకి ఏమాత్రము మనం వాక్య పరిచర్య జరిగిస్తున్నామో ఆలోచించండి. ఎటువంటి సాక్షార్థమైన యథార్థవంతులమైన బిడ్డలుగా జీవిస్తున్నామో ఆలోచించండి. ఎందుకు 2 అధ్యాయాన్ని కేటాయించాడు తండ్రి సంఘాలకి, సంఘపు దూతలకు? ఈ రోజులలో పూర్తిగా భ్రష్టు పట్టిపోతున్నది ఏంటంటే సంఘాలు, సంఘ కాపర్లు నక్షత్రముల వంటి వారు. మార్కు సువార్త 13:34, 35, 36 ఉంటుంది. తర్వాత చదవండి. వారిపైన ఉంచిన గురుతర బాధ్యతలు, ఏలుబడి చేయమని ఇచ్చిన అధికారాలు, మిమ్ములను నా నక్షత్రాలుగా చెక్కుకున్నారు. సువర్ణ స్తంభము వంటి సంఘమును మీ చేతికి ఇచ్చారు. ఏం చేస్తున్నారు మీరు ఆ సంఘాన్ని?
ఆలోచించవలసిన లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ఇవి నేను చదివినప్పుడు నాకు తండ్రి తెలియజేసింది ఏమిటనగా, ఈ ప్రకటన గ్రంథంలో మరొక పేరు ఇచ్చాడు. ఆ పేరు అంటే బుక్ ఆఫ్ 7. నోట్ చేయండి, బుక్ ఆఫ్ 7. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. బుక్ ఆఫ్ 7 మీరు మొదటి నుంచి చూడండి. 7 అనే పదాన్ని మొదటి నుంచి వాడుతున్నాడు. 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది అది. బుక్ ఆఫ్ 7. ఈ ప్రకటన గ్రంథములో ఉన్న 22 అధ్యాయాల్లో 7 సంఘములు, 7 ఆత్మలు, 7 నక్షత్రాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 కన్నులు, 7 పాత్రలు, 7 తలలు కల క్రూర మృగము, 7 తలలు కలిగిన సాతానుడు అని మెన్షన్ చేయడం కనపడుతుంది. 7 ఎందుకనగా 7 అనేది దేవుని దృష్టిలో సంపూర్ణమైన అంకె. అందుకే దేవదేవుడు సృష్టిని 6 దినములు సృష్టించి 7వ దినమున విశ్రమించను అని రికార్డ్ చేయించాడు. అక్కడ కూడా 7. ఇంకా జాగ్రత్తగా మీరు ధ్యానించినట్లయితే పౌలు కూడా 7 పత్రికలు ఆ రోజులలో క్రీస్తు 50 నుండి ఆయన చనిపోయేంత వరకు కూడా పౌలు గారు కూడా 7 పత్రికలను 7 సంఘాలకి రాశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లే ఒకసారి అందరూ కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 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 రోమాకు ఒక పత్రిక రాశాడు, కొరింథీకి రాశాడు, గలతీకి రాశాడు, ఎఫెసీకి రాశాడు, ఫిలిప్పీకి రాశాడు, కొలసీకి రాశాడు, తెస్సలోనికకి రాశాడు. 7 పత్రికలు రాశాడు. అక్కడ ఆ 7 పత్రికలకు ఈ 7 సంఘాలకు రాయబడినటువంటి పత్రికలకు తేడా ఇవ్వటనగా, ఆ 7 పత్రికలు ఆ రోజులలో అప్పటి పరిస్థితులలో ఆ సంఘాలకు కావలసినటువంటి విషయాలను మాత్రమే లిఖింపజేశాడు. అప్పటి కాలఘట్టములను బట్టి అప్పటి వారికి కావలసినటువంటి విషయాల్ని పౌలు గారి ద్వారా తండ్రి అనుగ్రహించాడు. కానీ ఇప్పుడు సార్వత్రిక సంఘమునకు తండ్రి ప్రత్యక్షతలను అనుగ్రహించి మనలను సరిదిద్దుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశము అని చెప్తున్నాను. స్టిల్ వీఆర్ హ్యావింగ్ ఛాన్స్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్స్. అవి సరిదిద్దుకోవడానికి ఇంకా ఏమి లేదు, అయిపోయింది అది. ఇప్పుడు సరిదిద్దుకోవడానికి ఇంకా సమయం ఉన్నది. అందుకే మీరు సరిదిద్దుకోండి అని చెప్పడానికి ఈ సార్వత్రిక సంఘమునకు 7 సంఘాలకు ఇచ్చినటువంటి ఈ పత్రికలకు ప్రత్యక్షతలకు స్టిల్ వీఆర్ హ్యావింగ్ టైమ్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్స్. సమయం ఇంకా ఓన్లీ 5 minutes ఉంది కనుక ముగింపుగా కూడా 7ను గురించి మీకు ఇంకా కొంచెం లోతులో చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలోనే మనం మొన్నటి దినాన్ని ధ్యానించింది ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుడు యేసయ్యకు అనుగ్రహించిన ప్రత్యక్షత. కనుక ఫస్ట్ ఎవరికి ఇచ్చాడండి? నోట్ చేయండి. ఫస్ట్ ఎవరు? దేవుడు. ఎవరికి ఇచ్చారు? యేసయ్యకు. దేవుడు నంబర్ 1 ఎవరికి ఇచ్చాడు ఈ ప్రత్యక్షత? యేసయ్యకు. నంబర్ 2 ఎవరండి ఇప్పుడు? యేసయ్య. యేసయ్య లేక యేసుక్రీస్తు తన దూతని పిలిచి, అనగా నంబర్ 3 ఎవరండి? దేవదూత. దేవదూతని పిలిచి తన శిష్యుడైన యోహానికి చెప్పమన్నాడు. అప్పుడు ఆ దేవదూత పోయి ఎవరికి చెప్పాడండి? యోహానికి చెప్పాడు. ఇప్పుడు
నంబర్ 4th పర్సన్ అవుతున్నాడు. యోహాను నంబర్ 4. ఫస్ట్ దేవుడు, 2 యేసుక్రీస్తు వారికి, 3 దేవదూత, 4 యోహానుకు వస్తే యోహాను సంఘ కాపరికి లెటర్ రాస్తున్నాడు. యోహాను సంఘ కాపరికి లెటర్ రాస్తున్నాడు. అప్పుడు సంఘ కాపరి ఎన్నో వాడు అవుతున్నాడు? 5వ వాడు అవుతున్నాడు. సంఘ కాపరికి లెటర్లో ఉన్నటువంటి సారాంశాన్ని అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్నాడు. కనుక ఇప్పుడు 6వ పర్సన్ ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముల ద్వారా రాసినటువంటి ఆ మ్యాటరు సంఘములకు అనగా మనకు అనుగ్రహించబడుతుంది. అనగా మనం ఎన్నో వారం అయ్యామండి? చూసారా? ఇక్కడ కూడా 7 తండ్రి, దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు, దేవదూత, అపోస్తలుడైన యోహాను, సంఘ కాపరికి ఆత్మ ద్వారా అనుకరించబడి చివరికి మనకు వచ్చింది ఆ న్యూస్. కనుక మనం ఏమయ్యాం? ఇప్పుడు ధన్యులమయ్యాం. చెప్పండి అందరూ కూడా, ఏమయ్యాం? చెప్పండి, ధన్యులము, ధన్యులము, హల్లెలూయా. నెక్స్ట్ వీక్ మనం 2వ చాప్టర్లోకి వెళుతున్నాం. దయచేసి బాగా చదవండి. ఇప్పుడు విన్న మాటలను కూడా మీరు జాగ్రత్తగా చదివి ఆవళింపు చేసుకొని ఒకరికొకరు తెలియచేస్తూ చెప్పుకుంటూ ముందుకు సాగాలని, ప్రార్థించాలని, మంచి పరిచర్య జరిగించడం కొరకు ఇలానే ముందుకు సాగడానికి ప్రభు యొక్క కృప మనపై నిత్యము ఉండులాగా ప్రార్థించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పలుకుతుంది మీ బంగారు పాదం కిందకు సాయంకాల సమయంలో 2వ భాగము ప్రకటన గ్రంథంను ధ్యానించడానికి వచ్చి ఉన్నాం. మీరు మమ్మలను కాచి కాపాడి మీ చేతిలోని నక్షత్రాలుగా కొందరిని మలిచి మీ అమూల్యమైన రక్తం చేత మమ్మలను కడిగి మీ పరిశుద్ధ నామమును మా నొసటను ధరింపచేసి జీవ గ్రంథంలో మా పేర్లను ఎక్కించి మీ ఎదపైన మా పేర్లను లిఖింప చేసుకొని పరలోకములో ప్రభువా మా తరపున మాకు కావలసిన వాటిని ఏర్పాటు చేస్తున్న పరమ తండ్రి, మీ బంగారు పాదములు ముద్దుడి ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. మీ ప్రేమను చవిచూపడానికే నేను దిగి వచ్చానని చెప్పారు. నా మాటలు విని పరలోక రాజ్యంలోనికి వచ్చుట కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచబడి మారు మనసు పొంది నాలో అంటు కట్టబడండి అని చెప్పిన మాటలను మేము ధ్యానించాము. మీరు ధన్యులు, ధన్యజీవులని కూడా మాకు ఒక కితాబును కూడా ఇచ్చారు తండ్రి. మీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని సంధించారు. మాకే కొదవ లేకుండా చూస్తున్నారు. మా ఊపిరి ఇంకా ఆడించుతున్న గొప్ప దేవ, కుటుంబాలను కట్టినటువంటి గొప్ప తండ్రి, గర్భఫలం అనుగ్రహించిన గొప్ప దేవ, మంచి ఉద్యోగాలను అనుగ్రహించిన గొప్ప తండ్రి, కావలసిన వనరులను సమకూర్చి దేవుణ్ణి కుమ్మరిస్తున్నటువంటి గొప్ప దేవ, ప్రయాణమును అనుగ్రహించి ప్రయాణమును జరిగించినటువంటి యేసయ్య, ఈ బంగారు పాదం చెంత ఉన్నాం. అనేక విషయాలు తెలుసుకున్నాం. కాపర్లను కాపాడండి, వారికి మంచి మనస్సునివ్వండి. సంఘములను సువర్ణ దీప స్తంభాలన్నారు, వాటిని కాపాడండి. అందులో మమేకమైన మమ్మును కాపాడండి. అనేకులను కట్టి మీ బంగారు పాదం చెంతకు నడిపించే గొప్ప భాగ్యం ఉపదేశకులుగా మాలో నుండి ఏర్పరచుకోనండి. ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనా ధీరులను లేవనెత్తండి. పరిగెత్తు సేవ చేస్తున్న వారిని పరిగెత్తించి చక్కటి లేఖనములు వారి నోట ఉంచి బోధించడం కావాల్సిన దివ్యమైన జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. ఏ లేము కొరత లేకుండా దీవించండి. యుగాంతంలో ప్రభువా, ప్రవచనాత్మక గ్రంథమైన బుక్ ఆఫ్ 7 ధ్యానిస్తున్నాం. అద్భుతమైన మాటలు మేము నేర్చుకుంటున్నాం. మీ పాదము చెంత ఉన్నాం. ఇంకా రాలేకపోయిన వారిని నడిపిస్తాం. అగ్నిలో నుండి లాగి రక్షించుకుంటుగా కొందరినైనా రక్షించుకుంటాం.
బడా నమ్మకమైన మంచి దాసుడా అని మీ యొద్ద యోషియా రాజు సర్టిఫికేషన్ పొందినట్లుగా మేము కూడా మీ చేత ఆ సర్టిఫికేషన్ పొందుకుంటాం. మమ్మల్ని దీవించండి యేసయ్య. ఇంత గొప్ప పరిచర్య జరిగించడం కొరకు యవనస్తులు లేవనెత్తారు. సంఘ కాపరులుగా, సువార్థికులుగా, ప్రవక్తలుగా, అపోస్తులుగా, ఉపదేశకులుగా సేవ చేస్తున్న వారిని అందరినీ కూడా మీ పాదం చెంత ఉంచారు. ఇంత గొప్ప గూగుల్ మీట్ని ఏర్పాటు చేసి ఈనాడు మేమందరం మీ పాదం చెంతకు వచ్చుటకు మీరు ఏర్పరచుకున్నటువంటి పాస్టర్ సురేష్ని బట్టి, యవన బిడ్డలు వివేక్ని బట్టి, సంజీవుని బట్టి, రవికుమార్ని బట్టి, సందీప్ని బట్టి, అనేకులైనటువంటి యవనస్తులు ప్రతినిత్యం ప్రభావ మీ ఆరు ప్రార్థన చేత ప్రార్థిస్తూ ఉపవాస దీక్షను కూడా ఏర్పాటు చేసుకొని ఈ గ్రంథమును మేము నేర్చుకున్నట్టు చేస్తున్న ఈ కృషిని మీరు దీవించి మున్ముందు కూడా మమ్మల్ని నడిపించి చేరిన ప్రతి ఒక్కరిని చేరలేకపోయిన వారిని కూడా మీ దయగల హస్తమును చాపి ముట్టి వారిని దీవించి ఆశీర్వదించి పేరు పేరున రాబో దినముల్లో మీ సాక్షార్థమైన బిడ్డలుగా తీర్చిదిద్దమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినతి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ మనకును సార్వత్రిక సంఘమునకు ప్రపంచమునకు తోడై నీడై ఉండును గాక. అందరికీ వందనాలు.